హాయ్! ఈ వీడియోలో మనం స్టాఫ్ ఆబ్సెంట్ పేజ్ ఎట్లా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ అటెండెన్స్ అని కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ స్టాఫ్ అటెండెన్స్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక చూడండి మీకు ఇక్కడ ఆబ్సెంట్ స్టాఫ్ అని పేజ్ కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా పేజ్ వస్తుంది. ఇది ఆబ్సెన్స్ టీచర్స్ పేజ్ అనమాట. దీనిలో ఆబ్సెంట్ అయిన టీచర్ లిస్ట్ అన్నీ వస్తుంది. ఈవెన్ మార్నింగ్ ఆబ్సెంట్ అయినా, ఈవినింగ్ ఆబ్సెంట్ అయినా వాళ్ళ లిస్ట్ అందరిది వస్తుంది. ఓన్లీ ప్రెజెంట్ అయిన వాళ్ళ లిస్ట్ అయితే రాదు. చూడండి డిపార్ట్మెంట్ బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. హిందీ ఓన్లీ వినయం. డేట్ బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డేట్లో ఆబ్సెంట్ ఉన్నారని చెప్పి. చూడండి ఈ డేట్లో ఎంతమంది ఆబ్సెంట్. అండ్ ప్రజెంట్ అయిన వాళ్ళ లిస్ట్ కూడా ఇందులోకి వస్తుందండి. అండ్ సెర్చ్ బై నేమ్ బట్టి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. నందన్ ఇదిగోండి. సెలెక్ట్ ఆల్ ఇదిగోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని అంటే అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ అయిపోతారు అనమాట. అన్సెలెక్ట్ ఆల్ చూడండి. సెలెక్ట్ ఆల్ అంటే లైక్ ఒక్కొక్క దానికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సిన పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ పీడిఎఫ్ ఇది మీకు ఏంటి అంటే లైక్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలా, ఎక్సెల్ ఫార్మాట్ కావాలా అండ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఆబ్సెంట్ అయ్యారు కదా ఆ టీచర్ లిస్టు మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలా, ఎక్సెల్ ఫార్మాట్లో కావాలా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెండ్ మెసేజ్ మీరు ఏ టీచర్కి అయితే మీరు ఆబ్సెంట్ అయ్యారని చెప్పి వాళ్ళ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ చేయాలనుకుంటున్నారో ఆ టీచర్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను అందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెండ్ మెసేజ్ ఇక్కడ హెడర్ లైక్ ఆబ్సెంట్ అని పెట్టి డిస్క్రిప్షన్ దీని గురించి కొంచెం రాయాలి. రాశాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. చూడండి ఇట్లా ఫిల్ చేసుకున్నాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మెసేజ్ అనేది పోతుంది ఆ టీచర్ మొబైల్ నెంబర్. సో ఈ విధంగా ఆబ్సెన్స్ టీచర్స్ పేజ్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న కొద్దీ ఇక్కడ చూడండి 2 3 ఇక్కడ కౌంట్ పెరుగుతుంటుంది అనమాట. సో ఈ విధంగా ఆబ్సెంట్ స్టాఫ్ పేజ్ అనేది ఉంటుంది.